Hello everyone, welcome to Mana College, and today's topic is hexadecimal to binary conversion and binary to hexadecimal conversion. So previous different conversions మనం తెలుసుకున్నాము. ఏదైనా నంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడం, దట్ మే బి బైనరీ ఇంటూ డెసిమల్, ఆక్టల్ ఇంటూ డెసిమల్, హెక్సాడెసిమల్ ఇంటూ డెసిమల్, మళ్ళీ డెసిమల్ నుంచి ఒరిజినల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం. ఇవి కొంచెం డిఫరెంట్ కన్వర్షన్స్ ఉంటాయి. హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద టేబులర్ ఫామ్ మనకు తెలిసి ఉండాలి. హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత, దాని ఈక్వలెంట్ బైనరీ నెంబర్. సో నేను ప్రీవియస్ ఆల్రెడీ చెప్పాను, నేను ఒకటి ఏంది బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్. ప్రీవియస్ మన క్లాస్లో ఒకసారి వెరిఫై చేయండి. దిస్ వన్ ఇస్ ద టేబులర్ ఫామ్. ఏం కోడ్ చెప్పాను, ఆక్టల్ నెంబర్ ఇచ్చాడు, దాని ఈక్వలెంట్ బైనరీలో కన్వర్ట్ చేయాలంటే సో ఇట్ ఫాలోస్ ద 4-to-1 కోడింగ్. హియర్ ఆల్సో సేమ్ ప్రొసీజర్, ఇట్ ఫాలోస్ ద 8-4-to-1. ఓకేనా, అది 3 డిజిట్ నెంబరు, ఇది 4 డిజిట్ నెంబర్. ఎగ్జాంపుల్ డెసిమల్ నెంబర్స్ తీసుకోండి, 0 1 2 3 4 5 6 7 8 9 9 వరకు. సో 9 వరకు డెసిమల్ నెంబర్స్ అనుకుందాం, సీరియల్ నెంబర్ తీసుకుంటే. సో దీనికి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఏమైపోతుంది, హెక్సాడెసిమల్ నెంబర్ ఏమవుతుంది చూడండి. 0కి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ 0నే కదా, 1కి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ 1, 2కి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ నెంబర్ 2. సో 3 ఆల్సో 3, 4 ఆల్సో 4, 5 5, 6 6, 7 8 9. సరే, ఇక్కడ వరకు తీసుకుందాం. ఇంకా రిమైనింగ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ అంటే 10. సో డెసిమల్లో 10 ఉంటుంది. యాక్చువల్గా 10 అంటే ఉండదు, 0 to 9 వరకే టోటల్ వాల్యూస్ ఆర్ కౌంట్ వచ్చేసరికి 10. సో 10 ఏమంటామంటే డెసిమల్లో 10 అని తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ 10 అంటే హెక్సాడెసిమల్లో ఏంటి, క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఇయర్ 11 ఈస్ కాల్డ్ యాజ్ డెసిమల్లో 0 to 9 కౌంట్ తీసుకుంటాం. ఇది 11 అంటే 1 సపరేట్లా తీసుకుంటాం. సో హెక్సాడెసిమల్లో 11 దేంతో ఇండికేట్ చేస్తాం, 15తో, బీతో ఇండికేట్ చేస్తాం. ఇయర్ 12 తీసుకుంటే ఇట్ విల్ బి ఇండికేటెడ్ యాజ్ క్యాపిటల్ సి. సో 13 తీసుకుంటే డి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 14, ఈ 15 ఎఫ్. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకేనా. హెక్సాడెసిమల్ వచ్చేసరికి 0 to 15 వరకు, 0 to 15 టోటల్ కౌంట్ ఈక్వల్ టు 16 ఉంటాయి, 0 to F వరకే ఉంటాయి. సో ఇది మనకు అన్లిమిటెడ్ డెసిమల్, అన్లిమిటెడ్ 21 22 23 19 100. 100 is also a decimal number, 1000 is also a decimal number, 10,000 also a decimal, 1 lakh is also a decimal number. బట్ మన బేస్ వాల్యూ డెసిమల్ వచ్చేసరికి 0 to 9 వరకు తీసుకుంటాం. మళ్ళీ దీంట్లో ఎక్కడ తీసుకున్నా సరే ఈ 0 to 9 వాల్యూస్ అనేవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 1 తీసుకున్నాం, 1 ఇక్కడే ఉంది కదా, 0 to 9, ఇంకో 1 కూడా దీంట్లోనే ఉంది కదా, అలా ప్రతి డిజిట్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో వీటిని మనం కౌంట్ చేయం. సో హెక్సాడెసిమల్ వచ్చేసరికి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, డి, ఈ, ఎఫ్. సో ఇప్పుడు బైనరీ నెంబర్ చూసుకుందాం. సో బైనరీ నెంబర్ అనేది ఏం చేస్తుందంటే 8-4-to-1 కోడ్ని ఫాలో అవుతుంది. సో ఏదైనా డెసిమల్ నెంబర్ని డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అంటే డివైడ్ విత్ 2 చేసుకుందాం మనం. ఓకే. సో డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎలా చేస్తాం మనం, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో దిస్ వన్ ఇస్ ద డెసిమల్ నెంబర్. దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, డివైడ్ విత్ 2 చేసుకుంటే వెళ్ళిపోయాను. అది ఎంతైనా డెసిమల్ నెంబర్ ఇవ్వండి, 21 ఇవ్వండి, 41 ఇవ్వండి. బట్ ఇక్కడ 0 to 15 వరకు మనం ఒక సర్టెన్ కోడ్ ఫాలో అవ్వచ్చు. 0 to 15 వరకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది కోడ్. మోర్ దెన్ 0 to 15 అనేది ఇలా మనం డివైడ్ విత్ 2 చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో హెక్సాడెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే అది బైనరీ కావచ్చు, డెసిమల్ కావచ్చు, అది డెసిమల్ కావచ్చు, హెక్సాడెసిమల్ కావచ్చు. బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 8-4-to-1 కోడింగ్. ఇందాక ఆక్టల్లో చెప్పాను కదా, 4-to-1 కోడింగ్ తీసుకున్నాం. ఇక్కడ 8-4-to-1 కోడింగ్. సో 8-4-to-1 కోడింగ్లో సో దిస్ వాల్యూ ఇస్ 2 power 0, 2 power 1, 2 square అండ్ 2 cube అనమాట. ఇలా తీసుకుంటాం 8-4-to-1 కోడింగ్లో. ఫస్ట్ 0కి తీసుకుందాం. 0 కంటే దేనికి అప్లికేబుల్ అవుతుంది, ఆల్ వాల్యూస్, దేంట్లో తీసుకోలేం, ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్. ఓకే. సో 1 తీసుకుందాం. ఫస్ట్ 1 తీసుకుంటే దేంతో ఈక్వల్ అవుతుంది, 1 ప్లేస్లో 1 పెట్టేస్తాం అనమాట, రిమైనింగ్ యూజ్ చేయట్లేదు కదా, 0 0 0. 2 తీసుకుందాం. 2 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ప్లస్లో 1 పెట్టేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 3 తీసుకుందాం. 3 తీసుకుంటే డైరెక్ట్ 3 మనకు లేదు, సేమ్ ఇందాక ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ లాగా
2 + 1 యాడ్ చేస్తాం. ఏవైతే తీసుకుంటున్నామో యూజ్ చేస్తున్నామో 2 + 1 యూజ్ చేస్తున్నాను. సో దీస్ 2 ఆర్ ట్రూ కండిషన్స్, రిమైనింగ్ 2 ఆర్ ఫాల్స్ కండిషన్స్. ఫాల్స్ ఉంటే 0 పెట్టేయాలి, ట్రూ ఉంటే. సో 4 తీసుకుందాం. 4 తీసుకుంటే 4 ఒకటే యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసే ప్లేస్లో 1 పెట్టేస్తాం, రిమైనింగ్ అన్ని జీరోస్ పెట్టేస్తాం. అలా ప్రతి డిజిట్కి మనం రాస్తూ వెళ్ళాలి. ఓకే, సో నేను ఇక్కడ అలాగే రాస్తాను, చూడండి ఒకసారి. సో జీరోకి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 8421. 8421 అనుకోండి. 0 0 0 0, ఏ వాల్యూ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ 1 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 0 0 0 1 యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ 2 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 2కి ఈక్వలెంట్, అది డెసిమల్లో కావచ్చు, హెక్సాడెసిమల్ కావచ్చు. సో 2 ప్లేస్లో 1 పెట్టేసేయాలి, రిమైనింగ్ అని యూజ్ చేయట్లేదు కాబట్టి జీరోస్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 3 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ 0 0 1 1. 4 ఈక్వలెంట్ 0 1 0 0, 4 యూజ్ చేస్తున్నాం. 5 ఈక్వలెంట్ 0 1 0 1, 4 + 1 5. 6 ఈక్వలెంట్ 4 + 2 0 2 2 0. 7 ఈక్వలెంట్ 4 + 2 + 1 0 1 1. సో 7 అయిపోయింది. 8 ఈక్వలెంట్ 8 ప్లేస్లో 1 పెట్టేసేయండి, 8, రిమైనింగ్ యూజ్ చేయట్లేదు, జీరోస్. 9 అంటే 8 + 1 9, 1 0 0 1. 10 అంటే 8 + 2 is 10, 1 1 is 0 0. సో 11 అంటే 8 + 2 + 1 1 0 1 1. 12 అంటే 8 + 4 is 12. ఈ రెండు యూజ్ చేస్తున్నాం, ఈ రెండు యూజ్ చేయట్లేదు. సో ఏదైతే అప్లికేబుల్ అవుతుందో. 13 అంటే 8 + 4 + 1 1 1 0 1. 14 అంటే 8 + 4 + 2 12 + 2 14 కదా, 1 1 0. నెక్స్ట్ 15 అంటే ఆల్ 8 + 4 + 2 + 1 ఆల్ వాల్యూస్. ఓకే, ఈ ఫార్మాట్లో తీసుకుంటాం ఏదైనా నెంబర్ డెసిమల్ ఈక్వలెంట్ 15 వరకు. రిమైనింగ్ కావాలంటే మనం డివైడ్ చేస్తాం డెసిమల్. హెక్సాడెసిమల్లో మాత్రం ఈక్వలెంట్ బైనరీ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం హెక్సాడెసిమల్ టు బైనరీ, బైనరీ టు హెక్సాడెసిమల్ చేయొచ్చు. సరే, ఇక్కడ చూడండి, హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్షన్. యూ హావ్ టు కన్వర్ట్ ఎనీ గివెన్ హెక్సాడెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ ఫార్మాట్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను నేను? 19F ఇచ్చాడు. 19F క్వశ్చన్ అనేది 19F ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్ ఉంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. 19F క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. సో ప్రతి సపరేట్ డిజిట్కి హెక్సాడెసిమల్కి దీని ఈక్వలెంట్ బైనరీ కోడ్ రావాలి. ఇందాక మనం రాసుకున్నాం కదా టేబులర్ ఫామ్లో, 1కి ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 001. వాట్ అబౌట్ 9? టేబులర్ ఫామ్ గుర్తుంటే సరిపోతుంది. 1001. 8421 కోడింగ్ 1001. F అంటే ఎంత? 15 కదా, Fకి 15 ఏమొచ్చింది? 4 1s 1 1 1 1. సో దేర్ ఫోర్ ఏమైపోతుంది? 19F హెక్సాడెసిమల్లో తీసుకుంటే ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఏమొచ్చింది? మొత్తం ఎంటైర్ ఆన్సర్ కలిపి రాస్తే సరిపోతుంది. 0001 1001 4 1s in terms of binary. So this one is hexadecimal to binary conversion. ఇది ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు. వాట్ అబౌట్ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ? సో రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూస్ ఏమైపోతుంది? సేమ్ ప్రాసెస్. ఓకేనా? రియల్ వాల్యూ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ 2 ఉంది కదా, 2కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ రాసేయండి. ఏమొస్తుంది కోడ్ నుంచి? టేబులర్ ఫామ్ పక్కన పెట్టండి సార్. సో 2 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ 00 10. 3 ఈక్వలెంట్ 00 11. మీరు టేబులర్ ఫామ్ చూడండి. ఏ ఈక్వలెంట్? ఏ అంటే 10 10 10. మీరు టేబులర్ ఫామ్ నుంచి చూసేయండి, వాల్యూస్ వచ్చేస్తుంది. సో డాట్ అనేది యాజ్ ఇట్ ఈస్ క్వారీ ఫార్వర్డ్ అవుతుంది, పాయింట్ అనేది. 4 ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 01 00. బి ఈక్వలెంట్ ఎంత? టేబులర్ ఫామ్లో చూసుకోండి. బి బట్ అవుట్ బి ఈక్వలెంట్ 1011. బి అంటే 11 కదా, 1011. సో దేర్ ఫోర్ 23A.4b hexadecimal, its equivalent binary value, entire code కలిపి రాయడం. 0010 0011 1010.0100 1011 in terms of binary.
ఆన్సర్ కలిపారు. ఓకేనా? సో రియల్ వాల్యూ, రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ 2 ఫార్మాట్స్ ఇస్తే హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసే ప్రొసీజర్ ఇది. ఓకే, అండర్స్టూడ్. ఈ టేబుల్ ఇంపార్టెంట్, టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ ప్రాసెస్ అనేది డెడ్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ కోడ్ కాన్సెప్ట్ వన్స్ అండ్ జీరోసే ఉంటాయి. అది ఒక లాజిక్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ.